ఆంధ్రప్రదేశ్కు దేశంలో గుర్తింపు లేని సమయంలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఆ సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేసిన ఘనత ఒక ఎన్టీ రామారావుకి దక్కుతుందన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోని దేశంలో ఏ ఒక్క నాయకుడు ఏర్పాటు చేయని రీతిలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ దూరమై 30 సంవత్సరాలైనా కూడా ఆయన ప్రజల మనసులో స్థిరంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ శేషయ్య అన్నారు. ఇంకా ఎన్టీఆర్ చేసిన పరిపాలన గురించి వివరించారు. స్థానిక బుచ్చిరెడ్డిపాలెం బెజవాడ గోపాల్ రెడ్డి పార్క్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు కుత్తా శ్రీనివాసులు, రామానాయుడు, దుక్కశెట్టి హరినాథ్ ఇంకా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నట సార్వభౌమ విఖ్యాత విద్యుదాంకితులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ కూడా సుపరిచితులు నందమూరి తారక రామారావు నుంచి మేము కొత్తగా చెప్పే అంశం. భారతదేశంలో కొద్ది మాసంలోనే పార్టీని స్థాపించి అధికారాన్ని చేపట్టినటువంటి గొప్ప మేధావి మహానాయకుడు. ఆనాటి పరిస్థితుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తింపు లేనటువంటి రాష్ట్రం. దీనికి ఒక ప్రత్యేక తెలుగువారు ఆంధ్రులు అనేది లేకుండా తమిళ వాసులు మద్రాసీలని మనం పిలువబడేది. అప్పట్లో తెలుగు ప్రపంచాన్ని సృష్టించారు. అనేక రకమైనటువంటి సిద్ధాంతాలతోటి ఒక ప్రణాళికతోటి తెలుగుదేశం పార్టీ నియమాలు రూపొందించి పేదలు, బడుగు, బలహీన వర్గాలు అందరికీ కూడా రాజకీయ ప్రాధాన్యత కావాలి, సమాజం ముందుకు వెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత ముఖ్యంగా వృద్ధి చెందాలనే ఒక దృఢ సంకల్పంతో పార్టీ స్థాపించినటువంటి మహోన్నతమైన ఎంతగా తెలుగుదేశం పార్టీని అధికారాన్ని రాష్ట్రాన్ని పరిపాలించారంటే జాతీయ స్థాయిలో నందమూరి తారక రామారావు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన వచ్చి మహోన్నతమైన నాయకులకు కూడా ఈయన ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఒక దశలో ప్రకటించారంటే ఎంత బలంగా ఎంత దృఢంగా కూడా రాజకీయ వ్యవస్థలో ఆయన బలపడ్డాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప మహోన్నతమైన వ్యక్తి కళా రంగంలోనే కాదు ప్రజాసేవలో కూడా తన ఉనికిని కాపాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక స్థానాన్ని ప్రపంచ దేశాలకు గుర్తించే విధంగా ఎవరి వ్యక్తి నందమూరి తారక రామారావు ఈ రాష్ట్రం ఎక్కడుండింది ఇప్పుడు దాకా అన్నటువంటి గుర్తుని తీసుకొచ్చి దాన్ని గుర్తింపు తీసుకున్నటువంటి మహనీయుడు నందమూరి తారక. మరి ఆ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత వారు స్వర్గీయులైన తర్వాత ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారు వారి వారసత్వంలో రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చెందించాలని ఒక పీడకలగా 2014 ముందు ఈ రాష్ట్ర విభజన జరిగితే అత్యంత ఘోరాతి ఘోరంగా ఈ రాష్ట్రాన్ని వెనుకబడి విభజన చేసింది. ఈ రాష్ట్రం అధోగతి పోవాలి. బీహార్ కంటే వెనుకబడి మరి అంత వెనుకబడిన ప్రాంతంలో మొదటి ర్యాంక్ ఉండాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ఈరోజు మనం మహోన్నతంగా ఈరోజు చేస్తాం. ఎందుకంటే ఉన్న వనరులు లేవు. రాష్ట్ర విభజన జరిగింది, అస్తవ్యస్తంగా జరిగింది, 1000 కోట్ల అప్పులు, అలాగే ఇలాంటి వసతులు లేకుండా ఉన్న వసతులు డెవలప్ అయిన ఏరియా విభజన చేసి ఆంధ్రప్రదేశ్ దూరంగా ఏర్పడినప్పుడు రాష్ట్రం ఎలా పోతుంది, దీనికి దిక్కుముక్కు ఎలా రాష్ట్రం ఏ పద్ధతిలో పోతుందని అనేక మంది ఆలోచన చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మళ్ళీ జరిగింది ఒక పీడకల. ఆ పీడకలను ముగిసిన తర్వాత ఈనాడు ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందంటే ప్రపంచ దేశాల్లో కూడా మేధావులైనటువంటి పెద్దలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తూ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి
రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ముందుకు తీసుకుంటాం. ఎందుకు చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత. నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశాలతో స్థాపించారు, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలని కాక్షించారు, దాన్ని ఇంకా రెట్టింపుగా కొనసాగిస్తున్నటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోల అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. 1983లో తెలుగుదేశం ఏర్పడిన తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చి అన్ని కనుమరుగేసి 50% ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అయిపోయినా తెలుగుదేశం పార్టీ మాత్రం ఉజ్వల భవిష్యత్తుతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంటే ఎంత గొప్ప ప్రణాళికను రూపొందించారు. ఇంత ముందు ఆలోచనతోటి ఈ ప్రజల కోసం వారి సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఆ సిద్ధాంతాన్ని మరవకుండా పూజ తప్పకుండా రాజకీయ క్రమశిక్షణతో రాజ్యాంగబద్ధంగా పార్టీలో కూడా గత 2 సంవత్సరాలకి ఎలక్షన్ జరపడం, తెలుగుదేశం యొక్క సిద్ధాంతాన్ని ప్రతి వ్యవస్థలో కూడా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ సభ్యత్వాలు, పార్టీ కార్యకర్తల పార్టీ కార్యకర్తల సంక్షేమం రకాలైనటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఉజ్వల భవిష్యత్తుతో భారతదేశంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళినారంటే వారికి నందమూరి తారక రామారావు చేసినటువంటి బేస్, వారు సృష్టించినటువంటి పార్టీ దాన్ని ఈరోజు కొనసాగిస్తున్నాం. మనం ఇంత సుఖంగా ఉండగలిగే ఈ రాష్ట్రంలో అంటే ఏమీ మనం లేనటువంటి విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం అధోగతి పని కాకుండా తెలుగుదేశం సారథ్యంలోనే ఉన్నతమైన తీసుకెళ్ళిందని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశమని కూడా మనం ఒకసారి తెలియజేస్తూ ఆ మరణీయునికి ఈరోజు మనందరం మనం ఘనంగా నివాళులర్పించాం. ఇంట్లో కూడా ఆంధ్ర ప్రజలు, తెలుగు మాట్లాడే ప్రజలు ఎవరైనా సరే ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే నందమూరి తారక రామారావుని ఏ రోజు మర్చిపోతే రాష్ట్రానికి భవిష్యత్తు స్థాపించిన పార్టీ వారు ఇచ్చినటువంటి ప్రణాళికే ఈరోజు మన భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తుందని మీ అందరూ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇద్దరు ధన్యవాదాలు. గుత్తిరెడ్డిపాళెం టౌన్లోని మన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు అందరూ హాజరై ఘన నివాళిని సమర్పించడం జరిగింది. అందరికీ ధన్యవాదములు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయాలని నిన్న అనుకున్నాము. ఈరోజు అందరికీ మళ్ళా కాసేపులో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి వైద్యం అందించిన అందరైనటువంటి కొంతమందికి మరియు పేషెంట్స్ అందరికీ కూడా వాళ్ళకి పండ్లు అవి అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ముఖ్యంగా ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీని ప్రారంభించాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో, పేదవాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవిని అలంకరించి పేదవారికి అవసరాలు ఏముండే గుర్తించినటువంటి ఏకైక మహోన్నతమైన వ్యక్తి శ్రీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. ఆయన పేదవాడిని ఎక్కడున్నాడో పట్టుకొని వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడాలనేటువంటి ఆలోచన ఈరోజు ఆయన మనసులో కలగబెట్టి ఈరోజు పార్టీ చిన్న చెట్టుతో కాలమై మహావృక్షంగా ఎదిగినటువంటి పరిస్థితి. ఈరోజు సభ్యత్వం అయితేనేవి, కార్యకర్తలనేవి మహా వటవృక్షంగా మారినటువంటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఇంకా బలం ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ పార్టీని ఇంకా బలోపేతం చేస్తూ పేదలకి అందరికీ ఏ విధంగానైనా వాళ్ళకి అందాల్సినటువంటి ఫలాల్ని ఆయన ఆశయాన్ని కొనసాగిస్తూ అన్ని రకాల ఫలాల్ని అందజేస్తూ మనకు పార్టీని ఇంకా పటిష్టం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆయన కల్పించినటువంటి మన మండల స్థాయి నాయకులకి అందరికి కూడా అదేటువంటి భావాలు, పేదవాడు ఉంటే వాటికి హెల్ప్ చేయాలి, అలా హెల్ప్ చేసి మనం పార్టీకి సేవ చేయాలనేటువంటి అంకిత భావంతో ప్రతి కార్యకర్త ఆ రోజు చేసినటువంటి
నందమూరి తారక రామారావు వేసినటువంటి ఆ బీజమే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తలోనూ నాయకుల్లోనూ ఈరోజు ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పార్టీ పటిష్టంగా ఉంది. అందరికీ కారణం ఆయన వేసినటువంటి ఈ బీజం. కాబట్టి ఆయనకి ఈరోజు మన ఉచ్చిపాటి మున్సిపాలిటీ తరఫున, మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకుల తరఫున, అందరి తరఫున వర్ధంతిని ఘన నివాళులతో చేసుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ, మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.